Hi friends, this is Ven Gopal from Victory Spoken English. Today I am going to teach you present perfect tense. When we are given present perfect tense, how do we write them during the exam time? మనకు present perfect tense మనకు టెన్సెస్లో ఇది 10th క్వశ్చన్గా వస్తుంది ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో. ఇది ఎలా రాస్తాము? ఫస్ట్ మనం స్ట్రక్చర్ తెలుసుకోవాలి. సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ వి యూ దేకి హ్యావ్ రాయాలి. హీ షీ ఇట్ నేమ్ ఆఫ్ ద సింగిల్ పర్సన్కి హ్యాజ్ రాయాలి. V3 అంటే వర్బ్ V3లో ఉండాలి. అంటే ప్లే ప్లేడ్ ప్లేడ్, గో వెంట్ గాన్ రాయాలి. ఓకేనా? బ్రేక్ బ్రోక్ బ్రోకెన్ రాయాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ రాయాలి. సో one of the use is when we use present perfect there is always connection with now. The action in the past has a result now. అంటే ఒక యాక్షన్ జరిగినప్పుడు దాని రిజల్ట్ ఇప్పుడు ఉంటే ఆ సిచ్యువేషన్లో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ రాస్తామన్నమాట. వేర్ ఈస్ ద కీ? ఐ డోంట్ నో, ఐ హ్యావ్ లాస్ట్ ఇట్. అంటే ఇది నిన్ననో మొన్ననో వెళ్ళింది, పోయింది. అది ఇప్పుడు మనము రిమెంబర్ చేసుకుంటున్నాము, గుర్తు చేసుకుంటున్నాము. ఆ సిచ్యువేషన్లో ఐ హ్యావ్ లాస్ట్ ఇట్ అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, షీ టోల్డ్ మీ హిస్ ఫాదర్ నేమ్ బట్ ఐ హ్యావ్ ఫర్గాటన్ ఇట్. అంటే ఎప్పుడో చెప్పింది, అంటే 2 రోజుల క్రితమో, వారం రోజుల క్రితమో, సంవత్సరం క్రితమో చెప్పింది. షీ టోల్డ్ మీ హిస్ ఫాదర్ నేమ్ బట్ ఐ హ్యావ్ ఫర్గాటన్ ఇట్. ఫర్గాట్, ఐ హ్యావ్ ఫర్గాటన్ ఇట్. అది లేకపోతే షీ హ్యాస్ ఫర్గాటన్ ఇట్, దే హ్యావ్ ఫర్గాటన్ ఇట్. వన్ ఆఫ్ ద యూస్ అంటే పాస్ట్లో జరుగుతుంది, కానీ దాని రిజల్ట్ ఇప్పుడు ఉన్నప్పుడు, దాని గురించి ఆలోచించినప్పుడు అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. ఐ కెనాట్ ఫైండ్ మై మనీ, ఐ కెనాట్ ఫైండ్ మై మనీ. హ్యావ్ యూ సీన్ ఇట్ అంటే ఎప్పుడో పోయినాయి మనీ అడుగుతుంది. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. హ్యావ్ యూ సీన్ ఇట్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ యూజ్ ఈస్ వీ హ్యావ్ టు యూజ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టు గివ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఆర్ టు అనౌన్స్ రీసెంట్ హ్యాపెనింగ్. అంటే న్యూ ఇన్ఫర్మేషన్ ఆర్ రీసెంట్ హ్యాపెనింగ్ వాడతాం. అంటే ఐ హ్యావ్ కట్ మై ఫింగర్. రైట్, వీ హ్యావ్ టు యూజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టు గివ్ ఎ న్యూ ఇన్ఫర్మేషన్ ఆర్ టు అనౌన్స్ ఎ రీసెంట్ హ్యాపెనింగ్, ఇప్పుడే జరిగిన వాటి గురించి. ఆర్ గివ్ న్యూ ఇన్ఫర్మేషన్, వాటి గురించి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ అంటే అంటే ఇప్పుడే కట్ అయింది, అంటే స్టిల్ ద ఫింగర్ ఈజ్ బ్లీడింగ్. దట్ టైమ్ వీ యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ద రోడ్ ఈజ్ క్లోజ్డ్, దేర్ హ్యాస్ బీన్ అన్ యాక్సిడెంట్. ద రోడ్ ఈజ్ క్లోజ్డ్ ఇస్ ప్యాసివ్ వాయిస్. దేర్ హ్యాస్ బీన్ అన్ యాక్సిడెంట్. ఇక్కడ బీన్ ఎందుకు వచ్చిందంటే ఇది యాక్సిడెంట్ ఈజ్ నౌన్, దట్ ఈస్ వై వీ హ్యావ్ టు యూస్ బీన్ హియర్. ఓకేనా? దట్ ఈస్ వై. నెక్స్ట్, the police have arrested a man in connection with the robbery. Okay na? Next, third use, we can use present perfect with just, already, yet. ఈ మూడు సందర్భంలో just completed actions, already completed completed actions, yet ఇంకా కంప్లీట్ కాని actions. Yet is used in asking questions and negative sentenceలో వాడతాము. క్వశ్చన్స్కి అండ్ నెగిటివ్ సెంటెన్స్కి ఎట్ వాడతాం అనమాట. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయినకి, ఆల్రెడీ ఇంతకుముందే కంప్లీట్ అయిన వాటికి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడతాం. ఐ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ మై వర్క్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. షీ హ్యాస్ ఆల్రెడీ కంప్లీటెడ్ హర్ వర్క్. హ్యాస్ ఇట్ స్టాప్డ్ రైనింగ్ యట్. నెక్స్ట్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ బట్ ఐ హ్యావ్ నాట్ షోన్ ఇట్ యట్. అంటే నెగిటివ్కి, ఇంకా చూపించలేదు. ఐ హ్యావ్ అంటే కంప్లీట్ చేసింది కానీ ఇంకా చూపించలేదు, అంటే ఐ హ్యావ్ నాట్ షోన్ ఇట్ యట్ అని ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. ఇంకొక వన్ ఆఫ్ ద యూజెస్, ఫోర్త్ యూజెస్ అకాంప్లిష్మెంట్స్, అంటే మన యొక్క విక్టరీస్, మన విజయాలుకి కూడా వాడతాం. దే హ్యావ్ లెర్న్డ్ హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దే హ్యావ్ లెర్న్డ్ హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మ్యాన్ హ్యాస్ వాక్డ్ ఆన్ ద మూన్. దిస్ ఈస్ ద విక్టరీ. The doctors have cured many deadly diseases. The doctors కాబట్టి have cured many deadly diseases. సో ఇది అనమాట. ఇట్లా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనము వాడతాం అనమాట. దీన్ని మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్లో మనకు ఒక ఫార్మేట్లో ఇస్తారు. దాన్ని ఇప్పుడు మనం వి నో. సో వెన్ డూ వి యూజ్
present perfect tense. So how do we write in the exam? Right. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఎగ్జామ్లో మనకు ఇలా ఇస్తాడనమాట. షీ డాష్ అపియర్ ఇన్ అబౌట్ 20 ఫిలిమ్స్ సో ఫార్ అంటే అపియర్డ్ అంటే ఇన్ అబౌట్ 20 ఫిలిమ్స్ సో ఫార్ అంటే షీ హ్యాస్ అపియర్డ్ అంటే ఎప్పుడో జరిగింది, దాన్ని ఇప్పుడు మనం గుర్తు చేసుకున్నప్పుడు వాడాలని చెప్పాను కదా అది. షీ వచ్చింది కాబట్టి హ్యాస్ అపియర్డ్, అపియర్ ఉంది కాబట్టి అపియర్డ్ V3 రాయాలి ఇక్కడ. అబౌట్ 20 ఫిలిమ్స్ సో ఫార్. ఐ డాష్ జస్ట్ డాష్ రిసీవ్ ఏ కాల్. జస్ట్ యాక్షన్స్కి, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి, ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్స్కి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ రాయాలని చెప్పినాయి కదా, అదనమాట. ఐ వచ్చింది కాబట్టి ఐ హ్యావ్, రిసీవ్ కాబట్టి V3 రిసీవ్డ్ ఏ కాల్. జస్ట్ ఐ హ్యావ్ జస్ట్ రిసీవ్డ్ ఏ కాల్, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. ఇక్కడ నాట్ ఉంది, నాట్ వస్తే హ్యాస్ నాట్ రాయాలి. షీ ఉంది కాబట్టి షీ హ్యాస్ నాట్ పే, షీ హ్యాస్ నాట్ షీ హ్యాస్ నాట్ పే ఉంది కాబట్టి షీ హ్యాస్ నాట్ పేడ్ ద ఎగ్జామ్ ఫీజ్ ఎట్ అంటే నెగిటివ్ సెంటెన్స్ కూడా మనము రాయాలని చెప్పినాయి కదా. ఎట్ ఇంకా పే చేయలేదు. షీ హ్యాస్ నాట్ పేడ్ ద ఎగ్జామ్ ఫీజ్ ఎట్ అని వచ్చినప్పుడు కూడా మనము వీ హ్యావ్ టు రైట్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా. హౌ లాంగ్ అంటే WH క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఇందులో. హౌ లాంగ్ హ్యావ్ యూ వాచ్ అంటే ఇక్కడ హౌ లాంగ్ డాష్ యూ డాష్ వాచ్ దిస్ టీవీ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, హౌ లాంగ్ యూ ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ రాయాలి, వాచ్ ఉంది కాబట్టి వాచ్డ్ V3 రాయాలి, దిస్ టీవీ ప్రోగ్రామ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ ద బర్డ్స్ జస్ట్ ఫ్లై అవే. జస్ట్ యాక్షన్స్, జస్ట్ కంప్లీట్ యాక్షన్స్ కూడా ఏం రాయాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. బర్డ్స్ కాబట్టి ద బర్డ్స్ ప్లూరల్ కాబట్టి ద బర్డ్స్ హ్యావ్. జస్ట్ ఫ్లై అంటే ఫ్లోన్ అవే, ఇది మనము ఇట్లా రాయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఐ హ్యావ్ అంటే ఇది స్టేట్మెంట్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎట్లా రాస్తారు, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ అంటే ఇది స్టేట్మెంట్. దిస్ ఈజ్ కాల్డ్ స్టేట్మెంట్ ఆర్ అసెర్టివ్ సెంటెన్స్. మరి దీన్ని ఇంట్రాగేటివ్లోకి ఎట్లా కన్వర్ట్ చేస్తారంటే ఏం లేదు, హ్యావ్, ఈ హ్యావ్ ముందుకు తీసుకొస్తే హ్యావ్ ఐ కంప్లీటెడ్ మై వర్క్. దిస్ ఈజ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అంటే క్వశ్చన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అండ్ నెగిటివ్ అంటే ఐ హ్యావ్ నాట్ completed my work. This is a negative sentence. Okay. And negative interrogative answer, haven't I completed my work. This is negative interrogative sentence. ఇది. మరి దీనికి ఒకవేళ మీకు క్వశ్చన్ ట్యాగ్ వచ్చిందనుకో, ఎగ్జామ్లో క్వశ్చన్ ట్యాగ్లో వచ్చిందనుకో, క్వశ్చన్ ట్యాగ్ వస్తే ఎట్లా రాస్తారు, క్వశ్చన్ ట్యాగ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ ఉందనుకోండి, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ అని మీకు ఎగ్జామ్లో ఇచ్చాడు. యు ఆర్ గివెన్. దీని పక్కన కామా పెట్టేసి హ్యావెంట్ ఐ అని రాయాలి. నెగిటివ్ పాజిటివ్లో ఉంది కాబట్టి ఏం రాయాలి, హ్యావెంట్ ఐ, క్వశ్చన్ మార్క్ రాయాలి. ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ మై వర్క్ అని ఇచ్చాడు అనుకోండి ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ మై వర్క్. ఇది నెగిటివ్లో ఉంది. నెగిటివ్లో ఉంటే పాజిటివ్ రాయాలి. ఏది, హ్యావ్ ఐ, క్వశ్చన్ మార్క్, కామా కంపల్సరీ పెట్టాలి స్టేట్మెంట్ తర్వాత. ఓకే, ఇదనమాట. అంటే షీ ఉంటే హ్యాజెంట్ షీ, దే ఉంటే హ్యావెంట్ దే, వి ఉంటే హ్యావెంట్ వి, యూ ఉంటే హ్యావెంట్ యూ. అదేందా. షీ హ్యాజ్ నాట్ కంప్లీటెడ్ హర్ వర్క్ అంటే హ్యాజ్ షీ,
అర్థమైందా? ఇట్లా వి ఉంటే హ్యావ్ అండ్ వి, దే ఉంటే హ్యావ్ అండ్ వి, షీ ఉంటే హ్యాస్ షీ, హీ ఉంటే హ్యాస్ హీ, వి ఉంటే హ్యావ్ వి. అట్లా మనము సబ్జెక్ట్ ఏది ఉంటే అదే ఇక్కడి వరకే రాయాలి, ఇక్కడి వరకే. ఓకేనా? అది క్వశ్చన్ ట్యాగ్లో. దిస్ ఈస్ ద వే ఆఫ్ రైటింగ్ present perfect tense in your exam. If you like the video of mine, subscribe to my channel, press the bell icon, like it, share it. All the best.